ఇందులోని రైస్ ఉండొచ్చు, ఇడ్లీలు పెట్టుకోవచ్చు అనమాట మనం. ఇదిగోండి ఇడ్లీలు అయితే ఇలాగా తీస్తున్నాడా ట్రేస్లో నుంచి ఒకటే. 15 మినిట్స్ 50 మినిట్స్ దగ్గర 1 అవర్ పడుతుంది రైస్కి. ఏంట్రా అంత రైస్ మిగిలిపోయింది అంత. ఈ కుక్కర్లో ఎంత పెట్టుకున్నారు సార్? ఒకటి ఫుల్ అయితే నిండిపోయింది మొత్తం. ఇలా అనాలి అంతేనా? కిందది కూడా రేపు లాక్ అయిపోయింది అనమాట. ఇంకా 50 మినిట్స్లో రైస్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మా క్యాంటీన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ప్రిపేర్ చేస్తామో, కంపెనీకి ఎలా పంపిస్తామో మొత్తం ఫుల్ డీటెయిల్స్తో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇంకెందుకంటే ఆలస్యం, వెళ్దాం రండి, చూసేద్దాం. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి. రండి ఇడ్లీలు ఎలా చేస్తారో చూపిస్తాను. దీని పేరు సాయి. యాక్చువల్గా డ్రైవర్ అనమాట. మా టిఫిన్ మాస్టర్కి యాక్సిడెంట్ అయ్యి రాలేదు 1 వీక్ నుంచి. సో తను రానప్పుడు మా సాయి హ్యాండిల్ చేస్తాడు. టిఫిన్ చేస్తాడు, అట్లా కంపెనీకి డ్రైవర్గానే వెళ్తాడు అనమాట. ఇదిగోండి ఇడ్లీ అయితే ఇలా వండుతున్నాడు మా సాయి. ఇలాగా కాటన్ క్లాత్లో వేసి తీస్తున్నాడు అనమాట. ఇవేమో కుక్కర్లు, రైస్ ఇడ్లీ 2 వండుకోవచ్చు అనమాట ఈ కుక్కర్లో. ఇలా ట్రేస్లో పెట్టి ఇలా పెడతారనమాట. స్టీమ్తో బాయిల్ అవుతుంది. ఇంకా చూడండి, ఇది స్టీమ్, కింద వాటర్ ఉన్నాయి ఇందులో. ఈరోజు అయితే ఇడ్లీ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం ఉంటుంది. మామూలుగా ఏమేమి ఉంటుంది సాయి టిఫిన్లో? ఇడ్లీ, బోండా, ఊతప్పం, పూరి, ఉప్మా. ఈ ఐటమ్స్ అయితే డే బై డే ఆల్టర్నేట్గా ఇస్తారు. ఇదైతే కంపెనీకి స్టోర్ చేసుకుంటున్నాను, ప్యాక్ చేసుకుంటున్నాను బాక్స్లో. ఏ కంపెనీ భయ్యా? ఏ కంపెనీ? ఎలవేరా. కిतना ఇడ్లీ కౌంటింగ్? కిतना? 184. యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదండి తనకి. 184 ప్లేట్స్ అనమాట. తనకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. అలాగా ఇడ్లీ అని చెప్తున్నారు. ఇదిగోండి ఆల్రెడీ వెంకటేష్ అయితే ఒక కంపెనీకి టిఫిన్ ఇచ్చి వచ్చేసాడు. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుందండి టైం ఇప్పుడైతే. ఇలా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? వాటరా? ఏంటి ఇప్పుడు టిఫిన్ ఇచ్చేసి వచ్చేసావు అప్పుడే? ఏ కంపెనీకి ఇచ్చావు? 15కి. ఎన్ని? 160. వీళ్ళేమో ఇడ్లీ లెక్క చెప్తున్నాండి. యాక్చువల్గా ప్లేట్లు అనమాట. అది 160 ప్లేట్స్. ఒక ప్లేట్ వచ్చి 4 ఇడ్లీ ఉంటుంది అనమాట. ఈ ఫ్రైడ్ రైస్కి మసాలా అంతా అయితే రెడీ చేసుకుంటున్నాను మాస్టర్. ఇవన్నీ ఇలాగైతే చట్నీలు అయితే ఇట్లా ప్యాక్ చేస్తారు. నైటే అంటే నిన్న మధ్యాహ్నం నానబెట్టుకొని నైట్ అయితే కొట్టి పెట్టుకుంటారేమో కదా, ఆడించి పెట్టుకుంటారు. అందులో కూడా ఉన్నాయా ఇడ్లీలు? ఇదండి ఇందులోని రైస్ ఉండొచ్చు, ఇడ్లీలు పెట్టుకోవచ్చు అనమాట మనం. ఈరోజు అయితే ఇడ్లీ టిఫిన్ ఇలాగ ట్రేస్లో పిండి పెట్టేసి ఒక క్లాత్ పెట్టి అందులో పిండి వేసి ఇలా పెట్టేస్తారు అనమాట కింద పైన. ఈ మూడిట్లోనే ఇడ్లీ ఉందన్నమాట. ఇందులో కూడా ఉందా? రెండిట్లో. ఇంకో కుక్కర్ ఉండాలి కదా, అదేమైంది? 3 4 3. ఈ కుక్కర్లు ఎంత పెట్టుకున్నారు సార్? ఒకటి తెలీదా? 1 lakh పైనే కదా. మళ్ళీ అడుగుదాం, సార్ని అడిగి చెప్తా. రండి, మా మాస్టర్ అయితే ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏం చేస్తున్నావు మాస్టరు? ఫ్లేవర్ రైస్కి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడంటండి. ఎంత రైస్ పెడతావు మాస్టర్? 50 కిలోలు ఓన్లీ ఫ్లేవర్ రైస్కి. మళ్ళీ వైట్ రైస్కి 2 క్వింటాలా?
2 క్వింటాల్ అయితే వైట్ రైస్, 50 కిలోలు అయితే ఫ్లేవర్ రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాడండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 5:30 అయిందా, 5:30 అవుతుందన్నమాట. ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తే లంచ్కి 12:30కి అలాగైతే అంత ప్రిపేర్ అవుతుంది అనమాట. రండి. ఇదైతే ఫ్లేవర్ రైస్కి అయితే వాటర్ అయితే నింపి పెట్టుకున్నాడు. ఇందులో ఏం లేదు. ఫ్లేవర్ రైస్ టీకి అయితే అల్లం బాయిల్ చేస్తున్నారు అనమాట టీ కోసం. రైస్ వచ్చేసి 4 క్వింటాళ్ళు వండుతారంటండి. వైట్ రైస్ వచ్చేసి 4 క్వింటాళ్ళు, ఫ్రైడ్ రైస్ వచ్చేసి 50 కిలోలు అంట. టిఫిన్ ఏమో 3కి స్టార్ట్ చేస్తారు, మీల్స్ ఏమో 5 నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట లంచ్కి ప్రిపరేషన్. పెరుగు అయితే వచ్చింది. ఎన్ని కిలోలు ఇస్తారండి డైలీ? ఆర్డర్ బట్టి. అంటే నార్మల్గా ఎంత వస్తాయి? మాకు ఎంత ఇస్తారు మీరు? ఈరోజు ఎన్ని బకెట్లు వచ్చాయి? 13 బకెట్లు. అంటే ఒక్కొక్క బకెట్ ఎన్ని కిలోలండి? 10 అంటే ఎవ్రీడే ఆర్డర్ పెడతారు సార్. ఇవన్నీ ఏంటి పాతవే? ఓకే. ఇదండి, వీళ్ళైతే పెరుగు సప్లై చేసేవాళ్ళు, పాలు పెరుగు సప్లై చేస్తారు. ఏదండి మీది బ్రాండ్? థిక్ కర్డ్ వశిష్ఠనా? ఇప్పుడు 2 పట్టుకెళ్ళారు, ఇది 3ది. ఎన్ని లీటర్లు అండి మొత్తం? 1/2 లీటర్వే. మొత్తం ఎన్ని ఇస్తున్నారు ఇప్పుడు? 200 లీటర్సా? ఎవ్రీడే అలాగే ఉంటుందా, పెరుగుతూ ఉంటుందా? చూడండి, చట్నీ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఇది చేశారు. టిఫిన్ లైక్ చట్నీ. ఈ చట్నీస్ ఎలా అంటే అండి, వాళ్ళు మనకి ఇచ్చే మెన్యూ ప్రకారం కొన్ని కంపెనీలకు 2 రకాలు, కొన్ని కంపెనీలకి ఒకే రకం చట్నీ అయితే వెళ్తుందండి. ఇప్పుడైతే టిఫిన్స్, టీ అని ఎవరెవరు సెక్షన్ ప్రకారం, కంపెనీ ప్రకారం అయితే లోడ్ చేసుకుంటున్నారండి. మా వాడు టిఫిన్ చేస్తున్నాడు. ఇటు నుంచి ఇచ్చే స్కూల్కి వెళ్ళిపోతాడు అనమాట. స్కూల్ లేదని వచ్చాము క్యాంటీన్కి. బట్ అయితే వీడికి 10th స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు కూడా స్కూల్ ఉందన్నమాట. చిన్నోడు ఇక్కడే ఉంటాడు. నిన్న పంపించేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు పికప్ చేసుకొని వెళ్తాను. ఎలా ఉందన్న టిఫిన్? బాగుందా? టమాటా అయితే ఇలా మిషన్కి వేస్తాము. పప్పుకి అన్ని కర్రీస్కి వేస్తారు. చాలా ఇవి కూడానా? ఎన్ని ట్రేలు మొత్తం? ఈ 2 ట్రేలు, ఆ ట్రే మొత్తం 3 ట్రేలు, 4 ట్రేలు. రోజుకు 4 ట్రేలా? అది ఆనియన్దే? బంగాళదుంపల మిషన్, తొక్క తీసే మిషన్. ఏమో టిఫిన్ లోడ్ చేసుకొని వెళ్తున్నారు. ఈ రైస్ ఏమో ఒక కంపెనీకి అక్కడే వండిస్తాము. అయిపోయిందా టిఫిన్? వెళ్ళిపోయా అన్నీ? ఇంకోటి వెళ్ళాలా? లాస్ట్ ఇదేనా? వెంకటేష్ మొక్కలకు నీళ్ళు పోసారా? ఇది పెట్టేసి పోసిరా. మొక్కల డ్యూటీకి కూడా మా వెంకటేష్ది అనమాట. వాటర్ పోసేదే. వాటర్ పోయడానికే కిందిల మీద లాగుతాడు. రైస్ అయిపోతుంది. చాలా నీట్గా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట రైస్ అయితే తినడానికి. ఇలా 1 by 1 అన్ని ట్రేస్ పెట్టేస్తాడు. ఇది గీరా రైస్లో ఇందాక పోపు చూసాం కదండి, అందులో వాటర్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూపి వెనక్కి వచ్చి ట్రేస్. ఈ ట్రేస్లో 2 కిలోల రైస్కి 3 లీటర్లు వాటర్ వేస్తారనమాట. అందులో నింపేసి ట్రేస్లో పెడుతున్నారు కదా. చూడండి, ఇలాగా మొత్తము 12 ట్రేలు అనమాట. ఈ అంకుల్ వచ్చేసి ఇక్కడ పక్కన బర్రెలు ఉంటాయి, దానికి వాళ్ళు బర్రెలకి రైస్ కడిగిన వాటర్ తీసుకెళ్తారు అనమాట. కొంచెం మ్యాన్ పవర్ ఒక 5-6 మంది లీవ్లో ఉన్నారని కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు. అలా సాయం చేస్తూ ఉంటారు అనమాట. ఏం పెద్దయినా ఎలా తీసుకెళ్తావు రైస్ కడిగిన వాటర్ అంత వాటర్ ఎలా తీసుకెళ్తావా? బకెట్లో కొద్ది కొద్దిగా పట్టుకెళ్తావా?
ఇదిగోండి మొత్తం అయితే ఫుల్ అయిపోయాయి ట్రేస్. చూడండి ఫుల్ అయితే నిండిపోయింది మొత్తం. ఇలా అని ఇలా అనాలి అంతేనా? కిందది కూడా రేపు లాక్ అయిపోయింది అనమాట. ఇంకా 50 minutesలో రైస్ అయిపోతుంది. ఇది మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అయితే మళ్ళీ చూపిస్తాను మీకు. ఎన్నిసార్లు? మూడోసారి కదా పొద్దు నుంచి. వామో, ఇది టీ అనమాట. మార్నింగ్ ఆల్రెడీ 6కి ఒకసారి 7కి ఒకసారి వెళ్ళింది, ఇప్పుడేమో 8కి వెళ్తుంది అనమాట. సాంబార్ కోసం వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నారు రెడీగా. ఇది అండి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నారు. టమాటా గణపతమ్మ కట్ చేసి ఖర్చుతూ ఒక్కొక్క ట్రే తెచ్చి పెడుతుంది. ఇంకా ఒకసారి ఓన్ సౌండ్స్ అయితే వస్తున్నాయి, చిట్టపట్ట అని. వాడు ఇడ్లీ పెట్టుకొని తింటున్నాడు. ఇడ్లీనా ఒకసారి మేమైతే తినేదాం. అమ్మో, మనం కలిపెట్టలేము దీన్ని. దీన్ని పట్టుకోవడానికే పని అయిపోద్ది, ఇంత పెద్దగా ఉంది. టిఫిన్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు ఫోన్ పక్కన ఉండాలా? నేను వ్లాగ్ చేస్తున్నాను. పక్కన పెట్టి ఫోను పక్కన పెట్టినానా? తినేటప్పుడు తినేటప్పుడు కూడా ఫోన్ అవసరం లేదు, అంత ఎక్కువ వద్దు, ఓవర్. ఎలా ఉంది? నీకు ఇడ్లీ నచ్చదని కొన్నారు. ఇంకా అన్నకి లంచ్ కూడా అనుకుంటే మీ అన్న వద్దంట, ఆయన బయట వెళ్ళి తింటాడు లంచ్. గ్యాస్ సిలిండర్స్ కూల్ అయిపోతే వేడి నీళ్ళు పోయాలా? ఎందుకని? వేడెక్కాలా సిలిండర్లు? మాస్టర్ చెప్పాడు అట్లని. లేకపోతే రాదా గ్యాస్? అవునా? స్లోగా వస్తుందా? ట్రేలన్నీ బయట వేస్తున్నావు క్లీన్ చేయడానికి. నేను ఇందాక ఇడ్లీ తీసిన ట్రేలన్నీ బయట వేస్తున్నాను. ఇప్పుడేమో టైం 8 అయింది, 8:30 అవుతుందిలేండి. 8:30, 8:40 అవుతున్నట్టు. లేడీస్ వచ్చి ఎంత ఉన్నావు వెయిట్? 42. నేను మావాడు స్కూటీ పిచ్చి అనమాట. టైం దొరికితే, ఖాళీ దొరికితే స్కూటీ అంటాడు. నేను కాళ్ళు కూడా సరిగ్గా అందట్లేదు. మెల్లగా నాన్న, బ్రేక్ వేసుకో. టీ తీసుకెళ్తున్నావా? ఇదిగోండి ఇక్కడైతే టీ కప్స్ ఇలా అట్టపెట్టెల్లో అయితే స్టోర్ చేసి ఉంచుకుంటారు. ఇప్పుడు ఎన్ని తీసుకెళ్తున్నావు టీ? ఏ కంపెనీకి? 15. అరవింద్. ఇలా స్టోర్ చేసుకుంటావా ఆటోలో? ఓకే, దాన్ని ఒక పెద్ద కవర్లో వేసుకోవచ్చు కదా. ఇదేంటి పప్ప ఉడికిపోయిందా? ఇది పోపు. ఓన్లీ ఆనియన్ ఉంది. ఆనియన్ వేగాక వేస్తావా? ఇంకా చపాతీలు, లేడీస్ వచ్చి చపాతీలు కాల్చాలి కదా. నీ డ్యూటీ ఏంటి విజయ్? ఇక్కడ మొత్తం ఏం చేస్తావు లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు చెప్పు. ఎండ పడుతుంది. నువ్వేం చేస్తావు వెంకటేశ? ఓరి వెంకటేశ, ఓన్లీ రైసేనా నీ డ్యూటీ? ఇంకేం లేదా?
కంపెనీకి వెళ్ళి ఏం చేస్తావు? వడ్డిస్తావు అందరికి. ఏ కంపెనీకి వెళ్తావు? బాగుంది, వీడియో తీయాలంటండి. బైక్ తోలడానికి వెళ్ళడా అక్కడ బాగా వెళ్ళా. వచ్చేసిందా స్కూటీ డ్రైవ్ చేయడం? పెద్ద బండి నేర్చుకుంటావా? పెద్ద బండి అటు సైడ్ ఉంది కదా, అందదా? మరి ఇది కూడా అందకన్నా నేర్చుకున్నావు కదా. అప్పుడు అందకముందే నేర్చుకున్నావు కదా నాన్న. అందదా? లేదు నేర్చుకుందామని. ఇప్పుడు అందులో రైస్ వేసేసి కలిపి న్యూస్ పేపర్లు పెట్టి ఇలాగా వెయిట్ పెట్టాలా దీనిపైన? జీరా రైస్. ఏం చట్నీ? క్యాబేజీ చట్నీ. రైస్ అయితే తీస్తున్నాడు, ఎలా తీస్తున్నాడు చూడండి. స్టవ్ ఆపలేదా? నల్లగా ఏరా నాయన. ఇప్పుడు మూడోదా రెండోదా? ఇది మూడోది. అన్నం ఎక్కువ వేస్ట్ అవుతుంది వెంకటేష్, కొంచెం చూసుకొని వేయండి. అసలు ఎంత 200 మందికి సరిపడే అంత వేస్ట్ అయింది రాత్రి. సాయి రాత్రి ఎంత అన్నం వేస్ట్ అయింది సాయి, చూసుకో. మరి అంత అన్నం వేస్ట్. కొద్దిగా చూసుకోండి, మరి అంతంత అన్నం వేస్ట్ అంటే ఎవరికి పెట్టడం కాకుండా. మళ్ళీ ఇంకోటి అవన్నీ నిండిపోయాయండి, ఆ బేషన్స్ అన్నీ నిండిపోయాయి. ఇదేమో ఇంకో బేషన్. కంపెనీకి డివైడ్ చేసుకుంటున్నారండి ఫుడ్, కంపెనీల వైజ్ సపరేట్ చేసుకుంటారు. ఈ ఆంటీ ఏమో పూజకి కొద్దిగా పూలు తెంపకరమ్మంటే ఈవిడేమో మొక్కల్లో ఒక్క ఫ్లవర్ లేకుండా మొత్తం కోసుకొచ్చేసింది. చూడండి ఎలా బోసిపోయాయో. చూడండి నేను నైట్ వెళ్ళిన మల్లి మొగ్గలు అనమాట, మన చెట్లు అటువే క్యాంటీన్లో ఫ్లవర్స్. ఎంత చిక్కగా అల్లాను చూడండి, నేనే అల్లాను అమ్మవారికి. ఇక్కడ పెట్టేద్దామా? వేడి అయితే భయంకరంగా ఉంటుందండి ఇక్కడ, ఎందుకంటే కిచెన్ కదా, సో దానివల్ల. యాక్చువల్గా నేను మా క్యాంటీన్లో పూజ చేసేది చాలా తక్కువ అండి, ఎందుకంటే నేను ఇక్కడైతే ఉండను కదా, నేను వేరే చోట అయితే ఉంటాను కాబట్టి ఇక్కడ పూజ అయితే చేసే అవకాశం నాకు చాలా తక్కువ దొరుకుతుంది. సో వచ్చిన అవకాశం అయితే వదులుకోను. ఈరోజు అయితే నేను ఇక్కడే 2 days ఉంటున్నాను కాబట్టి పూజ అయితే చేస్తున్నానండి. నెక్స్ట్ ఏమో క్యాంటీన్ మొత్తం ధూపం అయితే వేస్తున్నాను. ధూపము దిష్టి అయితే బిజినెస్ చేసే చోట ఖచ్చితంగా అయితే వేయాలండి, దిష్టి తీసుకోవాలి, ధూపం అయితే వేసుకోవాలి. ఎందుకంటే నరఘోష ఇలాంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కొంచెం పోతుంది అనేసి నమ్మకం అనమాట. యాక్చువల్గా ఇవంతా ఒక ఆంటీకి అయితే హ్యాండ్ ఓవర్ చేసాము, ఈ పూజ వీటన్నిటికి సంబంధించిందంతా ఆవిడే చూసుకోవాలన్నమాట. కాకపోతే నేను ఉన్నాను కదా అని నా చేతులతో చేస్తున్నమాట, నా తృప్తి కోసం అయితే నేను ఇవంతా చేస్తున్నాను. నేనైతే వీక్లీ థ్రైస్ అలా వస్తానండి. యాక్చువల్గా వచ్చినా కానీ 10కి వస్తాను, మళ్ళీ 5కి 4:30కి అలా వెళ్ళిపోతానండి. మీరు ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి, ఇదైతే చపాతీ పిండి కలిపే మిషన్, చపాతీకి అయితే వేశారు. ఇందులో ఆయిల్ పిండి వేశారు అనమాట. సాల్ట్ కొద్దిగా వేస్తుంది. చపాతీ పిండి అయితే అయిపోయింది.
మా వాడు మిషన్లో వేస్తాడంటండి చపాతీలు అయితే. చూద్దాం ఎలా చేస్తాడు. కాదు నాన్న, అక్కడ ప్లేస్ లాగా వస్తుంది చూడు, పైకి లేసినప్పుడు ఇలా ఫ్లాట్గా అలా కాదు, ఇలా అలా అది అలా వేయాలి, ఆ విధంగా వేయాలి. వెనక్కి అది వెనక్కి వేస్తే అది షేప్ వస్తుంది నీట్గా. వెనక్కి అలా వేస్తే ఇక్కడ పడిపోతుంది అనమాట. ఈ చపాతీ మిషన్ వచ్చేసి 3 lakhs అనమాట. కాకపోతే కాల్చేది అంతా కలిపి వచ్చింది. మనం పెన్ మీద వేసి హీట్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా అది కాల్చేది అనమాట. బట్ వాళ్ళు మిషన్తో కలిస్తే వైట్గా వస్తుంది, మీరు మైదా పిండి వేసి చేస్తున్నారా అని అన్నారు. మనం పక్కా గోధుమ పిండితో మంచి క్వాలిటీతో చేస్తాము. మిషన్తో చేసిన దానికి పెన్ మీద చేసిన దానికి కలర్ డిఫరెన్స్ వస్తుంది కదండి. అందుకని వాళ్ళు అది ఇది అంటుంటే అది ఆ మిషన్ తీసేసి మ్యాన్ పవర్తో అంటే పెన్ మీద పెట్టి కాల్చుతున్నాం అనమాట చపాతీ. ఓకేనా, అన్నీ పెట్టేస్తావా? అవును, మరి కాసేపు కష్టపడాలి. కాసేపు కష్టపడేకే అంత ఇబ్బంది అయితే మరి డాడీ ఎలా చేయాలి ఇవన్నీ? ఇవన్నీ ఇలా షేప్ అయితే ఇలా వస్తుంది. ఇలా పెట్టేసి ఇలా వేసేయాలన్నమాట. మరి ఎలాగా పైన కింద అంతా ఒకే చేత తీయాలా? పైన ఒక చేయి కింద ఒక చేయి పని చేయాలి. ఓకే, దీనికి టైమింగ్ ఉంటుందంట అండి. 130 హీట్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసి 200 వచ్చాక ఆపేసేయాలంట. హీట్ వచ్చి 200 దగ్గర పడ్డదంట. వేసేద్దాం ఈ రెండు. ఇడ్లీ మా సైడ్ ఒకలాగా ఇక్కడ ఒకలాగా చేస్తారు. సో మా సైడ్ చేసే ఇడ్లీ అయితేనే నచ్చుతుంది మాకు. పెద్దది ఇడ్లీ అంటాం కదా, అవి అయితేనే నచ్చుతుంది. ఈ ఇడ్లీలు అయితే నచ్చవు నాకు, ఇటు సైడ్ ఇడ్లీ. సో ఇంటి దగ్గర అయితే నేను నాకు నచ్చినట్టు వండుకుంటాను, కానీ ఇక్కడ వాళ్ళకి స్టైల్లోనే ఇడ్లీ చేయాలంటే అలాగే చేస్తారు. సో 2 వడలు అయితే, ఒక ప్లేట్ వడ అయితే తెప్పించుకున్నాను. సేమ్ మా వాడు కూడా తినడు, ఇంటి వాడు నేను ఇద్దరం 2 వడలు తినేస్తాను. వేడి నీళ్ళు అయితే పోతున్నాను. ఓకే, కింద ఏం కాదు కదా, ఏం కాదు మేడం. నాకు భయం. నీళ్ళు బయట వేయండి, సిలిండర్ కింద ఇలా పోయాలన్నమాట. కూల్ అయిపోయింది కింద. కూల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ వాటర్ పోసామంటే లిక్విడ్ లాగా మారిపోయి మన ఫాస్ట్గా వచ్చేసి చూపి ఇంకా పోస్తావా? అటు సైడ్ వేస్తారంట వెళ్ళి. ఇలా అయితే వేడి సిలిండర్ల కింద. ఇది నైట్ తీసుకెళ్ళి ఇప్పుడు తీసుకొస్తారా? టిఫిన్ ఇచ్చేసి పట్టుకొస్తావా? ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి మళ్ళీ మనం లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ అయిపోయిన అన్నం అంతా ఏం చేస్తారు? బరిలో తీసుకెళ్తారు. కొంచెం చూసుకోవాలి. ఇది చూడు, ఆ ట్రేస్ కూడా వేస్టేనా? రోజు అయితే రైస్ వేస్ట్ అవుతుంటుందండి. ఎవరైనా అనాథలు ఉంటే ఇక్కడ అడ్రస్ చెప్తే వచ్చి తిని వెళ్ళే ఫెసిలిటీ చేద్దామని అయితే ఐడియా ఉంది, కానీ నాకు తెలీదు ఎట్లా ఏంటి అనేది. చూడండి ఎంత రైస్ ఉంది, ఇదిగోండి ఇంత, ఇంకా ఇందులో కూడా ఉంది చూడండి ఎంత రైస్ అయితే ఉంది. సరే, ఇది అయ్యో 100 మంది పైనే తినొచ్చు ఈ రైస్ని. ఎంత రైస్ అయితే వేస్ట్ అయిందో, ఇంత రైస్ వేస్ట్ అవుతుంది. ఈ ట్రేలో రైస్ అయితే 20 మంది ఈజీగా తినొచ్చు. చెప్పాలి కొంచెం చూసి చేసుకోమని. చూడండి, ఇది కదిలించలేకపోతున్నాను నేను. దీని నిండుకు కాదు, హాఫ్ అయితే ఉంది. ఇది పావు ఉంది, ఇది కూడా హాఫ్ ఉంది. ఇంత రైస్ వేస్ట్ అవుతుంది రోజు. ఇంకా ఇందులో కూడా ఉన్నాయన్న, ఇవన్నీ కలిసి
ఇవన్నీ నైట్ వెళ్ళిన ఫుడ్ అనమాట. చూడండి ఇందులో కూడా ఎంత రైస్ ఉందో, అందులో సేమియా వేసుకోవచ్చు. ఇంత ఫుడ్ వేస్ట్ అవుతుంది గైస్. ఎవరైనా లంకెలపాలెం అండి, ఇది లంకెలపాలెం దగ్గర ఉంది మాది క్యాంటీన్. ఎవరికైనా ఈ సరౌండింగ్స్లో మాత్రం ఎవరైనా ఫుడ్ కావాలి అని ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళైతే దయచేసి ఇక్కడికి రావచ్చు. మేమైతే ఫ్రీగానే అన్నం పెడతాం. మా చిన్నోడేమో పల్లీలన్నీ తెచ్చి విసిరాడండి బయట ఓపెన్ ప్లేస్లో కారిడార్లో. అయితే నేను ఇంతకుముందే తిట్టాను అనమాట, అరిసాను ఎందుకు చల్లుతున్నావు అని. అయితే స్క్వైరల్స్ వచ్చి తింటాయమ్మా అని అన్నాడు. నేను నమ్మలేదు వస్తాయని. కాకపోతే చూడండి ఒక స్క్వైరల్ అయితే వచ్చి ఎంత బాగా తింటుందో, భయపడకుండా. మేము పక్కనే ఉన్నాం అనమాట. నన్ను వేసావు కదా పల్లీలు, అది తింటుంది రే. చూడు స్కూటీ బండి టైర్ కింద తింటుంది. ఎంత బాగా అయితే తింటుందో. స్క్వైరల్స్, బర్డ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అండి మన క్యాంటీన్లో అయితే. చూడండి ఎంత క్యూట్గా అయితే తింటుందో కదండి. నేను మామూలుగా తక్కువ వస్తానండి క్యాంటీన్కి, వారానికి 2-3 రోజులే వస్తాను. వచ్చిన మొక్కలకి సంబంధించిన వర్కే చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాను, ఒక 3-4 అవర్స్ చూసుకొని. యాక్చువల్గా మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఇవంతా అయితే అంత ఐడియా లేదండి నాకు, అందుకే వాళ్ళని అడిగి కనుక్కొని మళ్ళీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇది చూడండి అస్సలు భయపడట్లేదు, మా ఎదురుగానే కూర్చొని ఎలా ధీమాగా తింటుందో. సాంబార్ పొడి అది, ఇదేమో బరబాటి కర్రీకే ఆయిల్ వేసాడు మాస్టర్. ఇది పప్పు అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేస్తావు మాస్టర్, చూద్దాం ఎలా ఉందో. ఇదైతే పప్పు పోపు పెట్టింది ఇలా కాదు. ఈ ఎంత టైం పడుతుంది ఇది ఇంకా పప్పులో వేయడానికి? ఇంకా 1/2 అవరా? ఇదేమో బర్బాటి కర్రీకి, ఇదేమో పప్పు పోపు పెడతాం కదా మనం ఇంటి దగ్గర, అదనమాట. ఈ పప్పు అయితే సపరేట్గా ఉడకబెట్టి పెట్టుకున్నారు. ఇదేమో సాంబార్, ఇదేమో టీ. 10 గంటలకు వెళ్ళాల్సిన టీ అనమాట ఇది. ఏమేసా మాస్టర్? తోటకూర. మ్యాక్సిమం కర్రీస్, రైసు, చపాతీలు, స్నాక్స్, చిప్స్ ఇవన్నీ అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా బర్బాటి కర్రీ ఒకటే పెండింగ్ ఉంది. నాకు తెలిసి ఒక 1/2 అవర్ 1 అవర్లో అయితే రెడీ అయిపోతుంది ఫుడ్. బయట గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నారు లేడీస్. వాళ్ళు క్లీన్ చేసి ఇక్కడ తెచ్చి పెట్టంగానే వీళ్ళైతే రెడీ చేసి ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్కి అయితే వెళ్దాం రండి. ఇక్కడైతే బర్రెలోళ్ళు వచ్చి వేస్టేజ్ ఫుడ్ అంతా తీసుకెళ్తున్నారు చూడండి. ఆల్రెడీ 4 డ్రమ్ములకి అయితే ఆటోలో నింపుకున్నారు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఫుడ్ అయితే ఇది. తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా నేను మొత్తం ఈరోజు జరిగేదంతా నేను ఈ వీడియోలో అయితే చూపించాలి అనుకున్నానండి, కానీ కుదరట్లేదు, వీడియో లెంత్ అయిపోతుందండి. అందుకని నేను పార్ట్ 2 వీడియోలో డివైడ్ చేసి అందులో అప్లోడ్ చేస్తానండి. అది ఇంకా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీరైతే మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఫుడ్ ఎలాగా డివైడ్ చేస్తాము, ఏ కంపెనీకి తీసుకెళ్తాము అనేసి అంత డీటెయిల్డ్గా ఉంటుంది. సో మళ్ళీ మనం ఆ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.